మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో చిన్నపిల్లల కిడ్నాప్కు యత్నం కలకలం రేపుతోంది. ఆరు బయట ఆడుకుంటున్న 8 ఏళ్ల చిన్నారులను ఆటోలోకి వచ్చి గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక విగ్రహాలు తయారీ ఎక్కడో చూపించండి అంటూ చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అంతలోనే చిన్నారులు పెద్దనాన్న గమనించి అడ్డుకునే లోపే ఆటో స్పీడ్ పెంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. చిన్నారులు అప్రమత్తమై బయటికి దూకగా స్థానికులు ఆటోను వెంబడించారు. దీనిపై చిన్నారులు తల్లిదండ్రులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో చిన్నపిల్లల కిడ్నాప్ యత్నం కలకలం రేపుతోంది. ఆరు బయట ఆడుకుంటున్న 8 ఏళ్ల చిన్నారులను ఆటోలో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక విగ్రహాలు తయారీ ఎక్కడో చూపించండి అంటూ చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అంతలోనే చిన్నారులు పెద్దనాన్న గమనించి అడ్డుకునే లోపే ఆటో స్పీడ్ పెంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. చిన్నారులు అప్రమత్తమై బయటికి దూకగా స్థానికులు ఆటోను వెంబడించారు. దీనిపై చిన్నారులు తల్లిదండ్రులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు ఆరు బయట ఆడుకుంటుండగా గుర్తు తెలియని ఆగంతకులు ఆటోలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పిల్లల వద్ద వాళ్ళు ఇక్కడ వినాయక విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారో చూపించాలంటూ ఆటోలో ఎక్కించుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పిల్లల పెద్దనాన్న ఏదైతే ఉన్నాడో ఎవరు ఈ ఆటోలో మా పిల్లల్ని ఎక్కించుకుంటున్నారంటూ కొంత అప్రమత్తమై కేకలు వేసిన నేపథ్యంలో వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించగా పిల్లలు బయటికి దూకి తప్పించుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆటోలో వచ్చిన ఆగంతకులు పారిపోయారంటూ కూడా తెలిసిన పరిస్థితి. అయితే దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఈ నాగర్ కర్నూలు మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ చిన్నారులను కిడ్నాప్ చేసే గ్యాంగ్ చూసినట్టు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ చిన్నపిల్లల కిడ్నాప్ గత 15 రోజుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత ఆగంతకులు చిన్నపిల్లలు కిడ్నాప్ చేసిన సంఘటన కూడా విరివిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎప్పటికప్పుడు పిల్లల తల్లిదండ్రులు చిన్నపిల్లలను దారి ఇటువంటి కిడ్నాప్ గ్యాంగ్ ఒకటి జిల్లాలో తిరుగుతున్నట్టు కూడా చాటింపు వేయించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, ప్రదీప్.